హాయ్ అండి. నమస్తే. నేను మీ సులోచన. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సిస్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఉదయాన్నే ఇప్పుడు టైం వచ్చేసి 6 కావస్తుందండి. ఈ లోపైతే వాకిలది కడిగేసి ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి 5:30 కల్లా అంటే పొద్దు అనేది వచ్చేస్తుంది కదా, అందుకనైతే ఉదయాన్నే లేవలేకపోతున్నామన్నమాట. లేవలేక కొంచెం ఇలా అయితే ఉదయాన్నే ఎంత క్లైమేట్ చల్లగా ఉందంటే 7 కల్లా సూర్యుడు దంచేస్తున్నాడనమాట. ఉదయాన్నే ఇప్పుడు వాకిలది కడిగేసి నైట్ అయితే అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను బయట. వేసవి కాలంలో ఇంట్లో అయితే ఎలా ఉందంటే అలా ఉందండి. అన్నీ అంట్లన్నీ సర్ది పెట్టేసుకొని ఇప్పుడైతే ముగ్గు అది పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు శుక్రవారం రోజు ముగ్గు వేసుకున్నాను. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయి. అవేంటో ముందు ముందు చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి తర్వాత లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్ అయితే వృధాగా పోదండి. ఇప్పుడైతే వంటగదిలోకి వచ్చాను. ఈరోజైతే ఇడ్లీ బ్యాటర్ అనేది నైట్ వేసి పెట్టాను అనమాట. తర్వాత అయితే ఈరోజు ఉదయాన్నే వంట పనులు స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఈరోజు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకనేది నేను ముందుకు చెప్తాను. మీకు షార్ట్లో కూడా పెట్టున్నాను చూడండి. ఈరోజు స్కూల్ దగ్గర ఫంక్షన్ ఉందన్నమాట దీక్షకి. ఆ ఫంక్షన్కి అయితే నేను అటెండ్ అవ్వాలన్నమాట. అందుకనైతే ఇప్పుడు ఉదయాన్నే వంట పని అన్నీ స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే చట్నీ చేస్తున్నానండి. ఇడ్లీలోకి చట్నీ చేయాలి కదా, అందుకని పల్లీలు పచ్చిమిర్చి వేసేసి చట్నీ అనేది ప్రిపేర్ చేసి ఇడ్లీ వేసేసాను అనమాట. ఇడ్లీ పెట్టిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ అది పెట్టేసి వాళ్ళందరూ లేచేసి రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్ అది పెట్టేశాను. బాబు అయితే ఇప్పుడే రెడీ అయ్యేసి వెళ్తున్నాడు అనమాట. ఈరోజు ఉదయాన్నే గోంగూర పచ్చడి చేసేసి క్యారెట్ అనేది వంట పని అయితే మొదలు పెట్టాలనుకుంటున్నానండి. అంతకన్నా ముందు పల్లీ చట్నీ చేశానని చెప్పాను కదా, అదైతే తాలింపు వేశాను. తర్వాత అయితే టిఫిన్ అనేది రెడీ చేశానని చెప్పాను కదా. మా వారైతే బాక్స్ తీసుకెళ్లారనమాట. ఈరోజు ఒక్కో రోజు అయితే తినేసి వెళ్తారు, ఒక్కో రోజు తీసుకెళ్తారండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అలా అవుతుందనమాట. పిల్లలందరూ రెడీ అయ్యారు. తర్వాత అయితే ఈరోజు ఇడ్లీ చూశారు కదా ఎంత మృదువుగా ఉందో. టేస్టీ ఇడ్లీ అయితే రెడీ చేశాను. తర్వాత అయితే గోంగూర పచ్చడి చేద్దాము. నేను ఎలా చేస్తానో ఒకసారి అయితే చూపిస్తాను మీకు. అద్దండి, ఎండుమిర్చి అయితే బాగా కారంగా ఉన్నాయి. అవైతే ఒక 10 తీసుకున్నాను ఎండుమిర్చి. ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో అయితే ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేసాక తర్వాత జీలకర్ర, మెంతులు, కొంచెం ఆవాలు, ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసాననమాట. చాలా మంచిది కదండి ధనియాలు జీలకర్ర వేసేసి. తర్వాత అయితే అవి ఫ్రై చేశాను. అవి కొంతమంది వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుంటారు, నువ్వులు వేసుకుంటారు. ఎర్ర గోంగూర పచ్చడి అండి ఇది, చాలా బాగుంటుంది. రోటి పచ్చడి అనమాట. రోటిలో దంచకుండానే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవైతే వేపి పక్కకైతే తీసేసుకొని తర్వాత గోంగూర అనేది 2-3 సార్లు కడిగేసి మంచినీళ్ళల్లో ఇప్పుడైతే వేసి ఉంచాను. తర్వాత స్టవ్ మీద అది బాండీలో కూడా మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అయితే అంతా వేసేసాను. వాటర్ మనం వేసేటప్పుడు కొంచెం ఉంటాయి కాబట్టి గోంగూరలో ఆయిల్ అయితే వేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసామనుకోండి, ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఫ్రై చేస్తే చాలా కమ్మగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే చాలా రోజులైందండి గోంగూర పచ్చడి చేసి, అందుకనైతే గోంగూర పచ్చడి అనేది రెడీ చేశాను. ఇలా గోంగూర పచ్చడి చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా అలాగే ఉంటుంది, చెడిపోదన్నమాట. ఎందుకంటే వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిలో కొంచెం సాల్ట్ అనేది వేసేసి మిక్సీకి అనేది పట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు గోంగూర పచ్చడి రెడీ అయ్యేలోపు మా పిల్లలైతే రెడీ అవుతున్నారని చెప్పాను కదా. హర్ష అయితే రెడీ అయిపోయాడు. ఈరోజు ఫ్రైడే కాబట్టి సివిల్ డ్రెస్ అండి. ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేం లేదు, ఊరికే ఏదన్నా చెప్తున్నారనమాట స్కూల్లో. నిన్న ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి గురువారంతో ఈరోజు మామూలుగా కొన్ని బుక్సే తీసుకెళ్తున్నాడు. మీకైతే హాయ్ చెప్తున్నాడు అనమాట. తర్వాత ఫైనల్గా పచ్చడి గోంగూర అనేది ఫ్రై అవుతుంది. ఒక సైడ్ అయితే క్యారెట్స్ అనేది తీసుకొని నీట్గా కడిగేసి తర్వాత అయితే ఆ క్యారెట్లు అనేది మొత్తం అంతా చెక్కు తీయడానికి అంటే పీలప్ చేయడానికి రెడీ చేసుకున్నాను అనమాట. తర్వాత అయితే స్టవ్ ముందుగా మనము ఎండుమిర్చి అనేది చేసుకున్నాం కదా, అవి ఫ్రై చేసుకున్నాం కాబట్టి అవి చల్లారాక మిక్సీకి పట్టుకున్నాడు. మిక్సీకి పట్టుకునే ముందుగా కొంచెం
వెల్లుల్లి కూడా వేసానండి. వెల్లుల్లి వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అనేది చాలా స్మెల్ వస్తుందనమాట. ఇప్పుడు మనం పచ్చడి అనేది దంచబడలేదనమాట. గోంగూర అనేది బాగా ఫ్రై అయిపోయాక ఇలా నేను చూపిస్తున్న గిన్నెలో కానీ ఏదైనా దబరలో కానీ దేంట్లో అయినా వేసేసి మనం పప్పు ఉంటుంది కదా, పప్పు వెనుపుకుండేది అది దాంతో మొత్తం మెదుపుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో గోంగూర పచ్చడి. కొంచెం సాల్ట్ తక్కువైతే నేను మళ్ళీ యాడ్ చేశాను, కావాలంటే మీరు వేసుకోండి. ఇలా ఒకసారి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట సద్ది అన్నంలోకి కానీ ఎంత టేస్ట్ వస్తుందంటే నేను ఇప్పుడు చెప్తుంటేనే వాయిస్ ఓవరిస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయన్నమాట. అంత కమ్మగా ఉంటుందన్నమాట. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, తర్వాత అయితే ఇడ్లీ అవి చేశాను కదా, అవన్నీ నీట్గా కడిగేసి క్యారెట్ అంతా తరిగేసి ఫ్రై అనేది పెట్టానన్నమాట. క్యారెట్ ఫ్రై అనేది మీకు చూపించలేదన్నమాట ఎలా చేశాను ఏంటనేది. ఒక్కోసారి తురుము పెడతానండి, ఒక్కోసారి అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి మొత్తం అంతా కూడా ఫ్రై చేస్తానన్నమాట. తర్వాత అయితే ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా, స్కూల్ దగ్గర చాలా స్పెషల్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు మా వారిని కూడా రమ్మనింది చిన్న పాప అయితే, కానీ మా వారికి కుదరలేదండి. అందుకని నేను మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి కాబట్టి ఇప్పుడైతే వంట అదే ఫినిష్ చేసేసుకొని ఇప్పుడు నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు దీక్షకి అయితే ఒక ముఖ్యమైన డే అనమాట. అదేంటనేది నేను మీకు స్కూల్కి వెళ్ళినాక చూపిస్తాను. చాలా చాలా ముఖ్యమైన రోజంట. ఓకేనా ఫ్రెండ్స్, రండి వెళ్దాం స్కూల్ దగ్గరికి. ఏం స్పెషలో మీకైతే చూపించేస్తాను. ఈరోజైతే చెప్పాను కదా స్కూల్ దగ్గరికి వెళ్తున్నానని. స్కూల్ దగ్గరకు వచ్చాను, షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి అయితే చూశారు. చూడని వాళ్ళందరూ చూసేయండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు దీక్షి 6th వెళ్తుందనమాట ఇంక నుంచి. అందుకని ఈరోజు గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారు స్కూల్లో. చాలా బాగా జరిగిందండి, అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను వచ్చాక అందరూ కొంచెం వచ్చున్నారు, కొంతమంది అందరం పేరెంట్స్ అందరం కూడా ఒక రూమ్లో గ్యాదర్ అయ్యేసి ఇక్కడ చేశారనమాట డెకరేషన్. అదిగోండి పాపని సెకండ్ అనమాట. ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది, తర్వాత దీక్షకి సెకండ్ అలా చేశారు. చాలా హ్యాపీగా ఉండిందండి. గ్రాడ్యుయేషన్ డే అంటే ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఇప్పుడైతే ప్రతి స్కూల్లో కూడా ఇలా డెవలప్ చేస్తున్నారు. అన్ని స్కూల్లో చేస్తే మేము కూడా చేయాలనేసి ఇలా చేస్తున్నారనమాట. దీక్ష అయితే తీసేసుకునింది ఇలా గ్రాడ్యుయేషన్ డే. దీక్షకి ఇంతవరకు రిషికి కూడా రాలేదనమాట. దీక్షకి ఈ అవకాశం తగ్గింది. తర్వాత అయితే చూద్దాము.
దీక్షి డ్యాన్స్ చూశారు కదా ఎలా వేసిందో. కనీసం 1 మంత్ నుంచి నేర్పిస్తున్నారు. కొన్ని స్టెప్స్ అనమాట. మనకి ఆ సాంగ్ పెట్టడానికి కుదరలేదండి. కాపీరైట్స్ పడుతుందని చెప్పేసి మామూలుగా మ్యూజిక్ యాడ్ చేశాను. ఏమనుకోవద్దు. చాలా బాగా జరిగింది. హర్షని, రిషిని రానివ్వలేదనమాట చూడడానికి. నేను వీడియోస్ తీసుకొచ్చాను కదా అవైతే చూశారు. తర్వాత చాలామంది డ్యాన్స్ పిల్లలు వేశారనమాట. ఫైనల్‌గా అయితే నేను, పాప, వాళ్ళ స్కూల్ మేడమ్స్ చాలామంది కలిసేసి ఫోటోలవి తీసుకొని తర్వాత ఇంటికొచ్చేసామనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయిందండి. రైస్ అయితే పెట్టాను. వేడి వేడిగా చేయాలి కాబట్టి రైస్ అయితే ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు అన్నం అనేది వార్చేసి పిల్లలకనేది పెట్టేస్తాననమాట. ఇదండి ఇవాల్టి వ్లాగు. ఎలా ఉంది? బాగుందనుకుంటున్నాను. మీకందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అస్సలు మర్చిపోవద్దు. గోంగూర పచ్చడిని ఒకసారైతే ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. ఫైనల్‌గా అయితే ఇలా అయితే పిక్స్ తీసుకున్నామనమాట. అవే మీకు యాడ్ చేశాను. నేను, దీక్షి కూడా కొన్ని సెల్ఫీలు వాళ్ళ మేడమ్స్ అందరూ తీసుకున్నారండి. ఇది గ్రాడ్యుయేషన్ డే అనమాట. ఈరోజు చాలా బాగా జరిగింది. పాప చాలా హ్యాపీగా ఉండింది. తర్వాత వాళ్ళ డ్యాడీ రాలేదని కొంచెం బాధపడిందనమాట. మీరు ఇలా చేయొద్దండి. కుదిరినంత వరకు వెళ్ళండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.